హాయ్ అండి, అందరికీ ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ మళ్ళీ ఒక కొత్త ముచ్చటతోనైతే మేము ముంగటికి వచ్చేసినాము. ఇక్కడ ఇదైతే ప్రొద్దున చిన్న మినీ వ్లాగ్ అండి. రోజు అందరి లెక్కనే మేము కూడా ఛాయ్తోనే డే అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ పిల్లలు కూడా ఛాయ్నే తాగుతాం మమ్మీ అని అన్నారు. ఇక్కడ నేనైతే 4 గ్లాసులలో ఛాయ్ పెట్టేసిన. ప్రొద్దున ఛాయ్తోనే రోజు స్టార్ట్ అవుతుంది మాదైతే. మా పిల్లలైతే ఫస్ట్ ఛాయ్ తాగరు, ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ ఏదైనా టిఫిన్ పెట్టాలి. టిఫిన్ తిన్నాకనే ఛాయ్నో పాలో తాగుతారు. పొద్దున పరగడుపున ఇట్లా తాగేటి ఇస్తే కక్కి కూర్చుంటారు అన్నట్టు. ఇక వాళ్ళకు ఫస్ట్ ఏదైనా తినడానికి పెట్టాలి. ఇకనైతే నేను ఛాయ్ని అయితే రెడీ చేసేసిన. ఈ వేడివేడిగా ఛాయ్ ఎప్పుడు తాగుదామన్నా కుదరదు నాకైతే. ఈ ఛాయ్ పోసిన తర్వాత వెంటనే మళ్ళీ టిఫిన్లకు రెడీ చేసుడు స్టార్ట్ చేసిన. మా ఆయన అంటాడు, ముందు ఆ ఛాయ్ తాగినాక టిఫిన్ చేయొచ్చు కదనే అని. కానీ ఆ టిఫిన్ చేసేస్తే పని అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ పాప స్లోగా తింటుంది కదా, అందుకోసమని అంటాడు. ఈ 11 గంటల వరకు పని ఉడిచినాక నన్ను ఛాయ్ పెట్టుకొని తాగొచ్చు కదా అని అంటాడు. కానీ ఇప్పటి వరకు నేనైతే నా కోసం స్పెషల్గా ఛాయ్ పెట్టుకొని తాగింది అయితే లేదు. నేనే కాదు, మస్తు మంది తల్లులు అట్లనే ఉంటారు. ఇక్కడనైతే నేను ఇక ఛాయ్ని అయితే ఊసి పక్కకి పెట్టినా. మా ఆయన తాగేస్తున్నాడు. నేను కూడా తాగమని చెప్పిన ఏం కాదని. ఇకనైతే నేను అన్నం పొనికేస్తున్నా. అన్నం అయితే పొద్దున మన బాస్ల కోసం వండుతాం కదా, అదే కొంచెం చల్లార పెట్టిన. తర్వాత చల్లన్నంతో చేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ పూనన్నం ఇట్లా వేసుకున్నా మంచిగా ఉంటుంది, వేడన్నం అనే కాదు. ఇక్కడైతే ఒక గిన్నె పెట్టుకొని అలా నూనె పోసుకొని, నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు. మా మాలి మొత్తుకుంటూనే ఉన్నాడు, అమ్మ పల్లీలు వేయకని. అయినా నేను వేసినాక ఎట్లయినా తింటారని. తర్వాత పసుపు వేసి ఇవంతా మంచిగా గోలినాక గట్లా చిలుతాయి మిరపకాయలు, కొంచెం దూరం ఉండాలి. మిరపకాయలు వేసి అవి గోలినాక ఉల్లిగడ్డలు మంచిగా వేసుకోవాలి. పోనన్నంలో ఉల్లిగడ్డలే సూపర్ ఉంటాయి. మాకైతే చిన్నప్పుడు ఇట్లా ఉల్లిగడ్డలే ఏరుకొని తినేదాన్ని నేనైతే పోనకన్నంలో. ఈ వారాల్లో ఒక్కసారి ఏం కాదు పోనన్నం, ఊకే టిఫిన్లు అంటే ఏం చేస్తాం. కానీ ఇప్పుడు ఇట్లా అన్నం అంతా మంచిగా ఇల్లు వేసుకొని ఈ పూనీలంతా ఈ అన్నాన్ని కలయబెట్టుకోవాలి. ఇలా ఉప్పు వేయాలి కొంచెము. ఇక్కడైతే నేను బుడబుడ చెంచాడు ఉప్పు వేసిన, సరిపోయింది కరెక్ట్గా. ఇది 4గురికి సరిపోయింది పూనన్నం. మాకైతే చిన్నగా ఉంది గిన్నె, ఎట్లా కలుపుతుంది అనుకుంటారా? ఏం కాదు, నాకు అలవాటు అయిపోయింది ఇట్లా వేసుడు. ఇక మీరైతే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోర్రి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాక కొంచెం వేడి మీద ఉంచాలన్నట్టు. ఉప్పు కారం అంత అన్నంగా దిగాలి కదా. ఇక మనది రెడీ అయిపోయింది పూనన్నము. ఇక మా బాబుని కొంచెం ఇక బతిమలాడితే వాడైతే ఫస్ట్ తాగిండు ఛాయ్. ఎందుకోనండి, మా బాబు ఏదైనా తినంది ఛాయనో పాలో తాగడు. మా పాపకైతే నేను తినిపించుడే. ఇది 8కి రెడీ అయి కూర్చుంటుంది, తినే వరకు 9 అవుతుంది. అందుకని ఇక మెల్లగా తింటుంది అన్నట్టు. ఇక తినబెట్టాలి కొంచెం. ఇక్కడైతే వర్షం పడుతుంది, అసలు వెళ్చుడే లేదు ఈ వాన ఏందో. కానీ పిల్లల స్కూల్ టైం వరకన్నా వెళ్తుందో లేదో చూడాలి. ఇక తగ్గకపోతే మా ఆయన కార్లో తీస్తా అన్నారు. గొడుగు కూడా ఇచ్చి పంపుతున్నాయి, ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తినడానికి ఇంటికి వస్తారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.